మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ వింటర్లో పిల్లలకి పెద్దలకి ఇష్టమైన కార్న్ సూప్. అయితే ఈ స్వీట్ కార్న్ సూప్ని చాలా ఈజీగా చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, జాగ్రత్తగా మా వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ కార్న్ సూప్ని తయారు చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఈ టేస్టీ కార్న్ సూప్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో జస్ట్ 1 టీ స్పూన్ ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా చూడండి, కొన్ని క్యారెట్ ముక్కలు చూడండి చిన్నగా తరిగేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 ఫ్రెంచ్ బీన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. అదేవిధంగా 6 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకొని వీటన్నిటిని ఇందులో వేసేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువ అక్కర్లేదండి, లైట్గా ఫ్రై చేయితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి. జస్ట్ కొంచెం వేసుకోండి స్టార్టింగ్, కావలిస్తే కనుక ఇంకో వేసుకోవచ్చు. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక జస్ట్ ఈ విధంగా కలిపేసుకున్నాం. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకుందాం. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత వీటిని బాగా తెరలకాగనిద్దాం. చూసారు కదా, వాటర్ బాగా తెరలకాగి ఆ వెజిటేబుల్ ముక్కలు కూడా, అంటే క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ స్వీట్ కార్న్ మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు టొమాటో కెట్చప్, ఓకే, టొమాటో కెట్చప్ వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. అదేవిధంగా 1/4 టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ దాన్ని కూడా వేసి ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. వాటితో పాటు మనకి సూప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి, ఓకే, మిరియాల పొడి కూడా కాస్త కచ్చపచ్చగా దంచి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీకు ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. దాంతోపాటు ఆప్షనల్ ఇంగ్రీడియంట్ అండి ఇది. కంప్లీట్గా ఇందులో నేను కొంచెం అంత టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. మీకు కావలిస్తే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పూర్తిగా ఆప్షనల్. ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఈ స్టేజ్లో ఒక బౌల్లో కాస్తంత వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా వాటరీగా తయారు చేసేసుకొని ఇప్పుడు దీన్ని మెల్లమెల్లగా పోస్తూ ఈ విధంగా కలుపుకోండి. అండ్ స్టవ్ ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ చక్కగా కాస్త దగ్గరికి అవనండి. చూడండి, కాసేపట్లోనే కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఓకే, అంతేనండి, చాలా ఈజీగా మంచిగా టేస్టీగా ఉండే కార్న్ సూప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చివరిగా కాస్తంత కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో ఈ టేస్టీ హెల్దీ కార్న్ సూప్ని తయారు చేసేసుకున్నాం కదా. అయితే ఈ వింటర్ సీజన్లో పిల్లలు పెద్దలు ఇష్టపడే ఈ కార్న్ సూప్ని తయారు చేసి ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.